ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భగవద్భక్తులారా, ముముక్షు జనపదము హరిస్తవము, ముముక్షువులైనటువంటి వారికి ఈ భగవంతుని స్తోత్రం చేయడం చాలా శుభకరంగా ఉంటుంది. పశుఘ్నుడు దక్కను చెవులకు తనివయ్యననటి చెనటియుగలడే. ఎవరైతే ఈ హరికథలు కానీ ఇవి కానీ మాకు అవసరం లేదు అంటే వాడు పశువుతో సమానం. అంతే. మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఈ భగవంతుని కథలు లీలలు ఇవన్నీ కావాలని వాళ్ళు అడుగుతుంటారు. అట్లా మాకు అవసరం లేదన్నాడు వాడు పశువుతో సమానం. కాబట్టి భవములకు మందు చిత్తశ్రవణానందము మాయమ్మ కుక్షి గురుసత సాయక పీడిత నైజడు నన్నును. ఎప్పుడైతే ఈ పరీక్షణ్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఆ అశ్వత్థ బాణం చేత బాధపడతా ఉంటాడు. అటువంటి అప్పుడు నన్ను కౌంతేయ కురుకులము నిలుపగా, ఆ యొక్క పాండవుల యొక్క వంశము కురువంశం నిలిపేదానికోసరము ఆయుత్తముడు ఆత్మచక్రుడై రక్షించే ఆ భగవానుడు ఆ విష్ణు చక్రం చేత నన్ను కాపాడినాడు. కలసి పురుషమూర్తి కాల రూపములను లోకజనుల వెలిని లోన నుండి, ఈ పరమాత్ముడు అందరి యందు ఉంటున్నాడు, లోన ఉంటున్నాడు, బయట ఉన్నాడు, దేశ కాలాలకంతటి కూడా అతీతంగా ఉండు. జన్మ మృత్యువులను సంసారముక్తులనిచ్చు అతిన చరితమెల్ల చెబుమా. కాబట్టి ఈ జనము మరణం దీని నుంచి విడుదల పొందాలంటే మనం ఆ భగవంతుని యొక్క కథలు విన్నట్లయితే ఈ విధంగా ఈ జనమరణ చక్రం నుంచి విడుదల పొందుతాము, అవి చెప్పాలని విన్నాడు. ఊహించి రాముడు రోహిణి కడుకంచునప్పుడు యోగీంద్ర చెప్పితివీవు. బలరాముడు రోహిణి కొడుకని చెప్పినావు. దేవకి కడుపున ఏ వెరవున ఆతుడుండెను దేహంబు నుండు లేక. ఈ విధంగా మళ్ళీ ఆ దేవకి గర్భంలో ఇతడు దేహం లేకుండా ఏ విధంగా ఉన్నాడు అన్నాడు. దీనికి అందరికీ తెలుసు మనకి. ఆ యొక్క 7వ గర్భము ఎప్పుడైతే ఇది వచ్చిందో అది జారిపోయి దాన్ని తీసుకొని పోయి అక్కడ రోహిణి కడుపులో పెట్టినారు అని. అందుకే బలరామునికి సంకర్షణుడు అని. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉండాలంటారు చూడండి, దాన్ని తీసి ఇంకో గర్భంలో పెడతానంటారే, అట్లా జరిగిండేది అప్పుడు అది. తన తండ్రి ఇలువాసి వనజాక్షుడేరీచి మందకు పోయే ఏ మందిరమున నుండి అయ్యది చేయుచుండెను తన మేనమామ కంసుని నేలనామ మడచే. ఆ శ్రీకృష్ణ భగవానుడు తన మేనమైనటువంటి ఆ కంసుని ఏ విధంగా సంహరించినాడు. ఎన్ని ఏళ్ళు మనియ ఇల మీద మనుజుడై, ఎన్నేళ్ళు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నాడు. ఎందరైరి భార్యలు, ఆయనకి ఎంతమంది భార్యలైనారు. ఎట్లు మెలిగే మరియు ఏమి చేసే, వారందరితో ఏ విధంగా ప్రవర్తించినాడు, ఏమేమి క్రియలు చేసినాడు. మాధవ్ చారిత్రమెంతగలదు నాకు నేర్పరింపుము. ఆ భగవంతుని కథ ఎంత ఉందో అదంతా నాకు చెప్పాలని పరీక్షణ్ మహారాజు సుఖమాముని వేడుకున్నాడు. అని మరి ఇట్లనే నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము, నీ ముఖపద్మం నుంచి వెలువడే ఆ హరికథ అనేటువంటి అమృతము త్రాగినట్లల్లా కూడా మేను ఒడెలవంతమానే. ఈ నా దేహ బాధలన్నీ పోయినాయి. నీరు వట్టు ఆకలిని దూరమయ్యే మనము దొంగలించే. ఆకలి దప్పులు లేవు, మనస్సులో ఎలాంటి బాధలు ఏ బాధలు లేకుండా ఆ కథ విన్నట్లల్లా నాకు సంతోషమవుతా ఉంది అని పలుకుతున్న రాజమాటలు విని వయ్యాసీట్లని. ఆ విధంగా ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజునాడో అప్పుడు సుఖమామని చెప్తున్నాడు. విష్ణు కథారతుడగునరు, ఎవడైతే భగవంతుని కథలు వినల్లా అనేటువంటి ఇష్టం మనసులో కలిగింది అంటే విష్ణు కథలు చెప్పు నరునే. ఎప్పుడైతే వినేకి ఇష్టమైందో వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. విష్ణు కథ చెప్పు నరుని వినుచుండు నరున్. ఆ విధంగా వినేటువంటి వాళ్ళు కూడా భగవంతుని కథలు వినేవాళ్ళు, భగవంతుని కథలు చెప్పేవాళ్ళు, భగవంతుని కథలు కావాలనేవాళ్ళు. విష్ణు కథ సంప్రశ్నము, ఈ విధంగా భగవంతుని గురించి విచారించేదంతా. విష్ణు పరి జలము భంగి విములన చేయున్. గంగా నది ఏ విధంగా ఆ స్నానం చేసినటువంటి వారు లేదా దాంట్లో మునిగిన వాళ్ళని ఏ విధంగా పవిత్రం చేస్తుందో, ఈ భగవంతుని యొక్క గుణగానాలు భగవంతుని యొక్క చరిత్రలు వింటే కూడా ధన్యులవుతారు. అందుకే చెప్తారు, 100 తీర్థయాత్రలు చేసేదానికంటే కూడా 1 గంట హరికథా శ్రవణం చేస్తే అంతకంటే ఎక్కువ ఫలం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. దీంట్లో
అక్కడ మనమంతా కూడా తీర్థయాత్రలో మనం చూసేది చేసేది ఉంటుంది, విషయం ఏం తెలిసలేదు మనకి. అది పవిత్ర స్థలమే, అనుమానం లేదు దాంట్లో. అయితే అటువంటి పవిత్రత ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు జరిగింది అనేది మనకు తెలిసలేదు. అయితే ఇక్కడ శ్రవణం చేస్తే ఆ భగవంతుని యొక్క వ్యవహారం తెలుసుకుంటే మనకు కొంత ప్రయోజనం ఉంటుందన్నమాట. దానికే ఆ భగవంతుని కథలు వినాలా, ఇటు సత్సంగాలు చేయాలని ఉండేది. రాజేంద్ర విను, ఓ రాజా విను, తొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు, చాలామంది రాక్షసులు అందరూ కూడా రాజులుగా తన్ను ఆక్రమించిన ఈ భూమినంతా ఆక్రమించినారంట. ఎవరు? ఈ రాక్షసులందరూ. భారమాగజాలక, ఆ యొక్క రాక్షసులు ఎప్పుడైతే రాజ్య పరిపాలన చేస్తాడో భూమి వాళ్ళ భారాన్ని మోయలేకపోయినట్ట. భూమి గోరూపయ్యి, ఆ భూమి గోరూపం ధరించి బ్రహ్మజేరిపోయి, బ్రహ్మ దగ్గరికి పోయి కన్నీరు మున్నీరుగా రోదనము చేయ విపరీతంగా ఏడుస్తా ఉన్నట్ట. చూడండి, ఎందుకు మరి రాక్షస రాజులు పరిపాలిస్తే అంత బాధ ఎందుకైంది అన్నట్లయితే, ఎక్కువ పాపంతో కూడినటువంటి వాళ్ళు. రాక్షసులన్నా ఒకటే, స్వార్థపరులన్నా కూడా ఒకటే. స్వార్థపరులు అంటే ఎవరెవరైతే నేను దేహమనే సత్యము ఉండదో వాళ్ళందరూ రాక్షసులనే శాస్త్రం చెప్తుంది. మరి మనమంతా ఇప్పుడు ఎవరనలా? మనం దేహదారులా కాదా? చెప్పండి, ఏమో అనండి, ఏం భయం లేదు. ఏం అంత మరి భయపడాల్సిన పని లేదు. కాబట్టి దేహం ఉన్నా ఏం నష్టమేం లేదు. అయితే స్వార్థంతో ఈ దేహానికోసమే నేను జీవిస్తాను, ఈ దేహమే నా సర్వస్వం, ఈ దేహం భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి దీనితో పరమాత్మ స్వరూపాన్ని లేదా నా స్వరూపాన్ని తెలుసుకోవాలని ఉపయోగిస్తే ఇదే అన్నిటికంటే. ఎందుకంటే సకల జన్మంబులందు ధర్మార్థాచరణ కారణమైన మానుష జన్మ దుర్లభం అన్నారు. మరి అటువంటి మానుష జన్మ మనకు దొరికింది, భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. అయితే దాన్ని సద్వినియోగపరచకపోతే ప్రమాదం. అట్లనే ఇప్పుడు ఆ భూభారం అంతా మోయలేక ఆమె కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమల భవుడు, అప్పుడు శ్రీ మహావిష్ణువు ధరణి నూరడబల్కే ఆమెకు శాంతవాక్యాలతో చెప్తున్నాడు. ధాత్రి వేల్పులు గదలిరా విష్ణుగాననేకి పురుష సూక్తం గుజదివిరి అంటే భగవంతుణ్ణి ఆ పురుష సూక్తంలో వర్ణించినారు. అద్భుత సమాధి నుండి ఒక మాట విని, ఆ సమాధిలో నుంచి ఒక మాట వచ్చింది. వారిజోద్భవుండు వినుడు, ఆ బ్రహ్మదేవుడు మొదలు వేల్పులు ధరయు నేలకు వివరింతునని ప్రీతి పలికె తెలియ. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట, ఇటువంటి ఆకాశవాణి ఒక శబ్దం వచ్చింది, దాన్ని నేను విన్నాను, మీకు చెప్తానంటాడు. యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టజనుడు. ఇప్పుడు ఈ యాదవులని మీరందరూ అంటారు చూడండి, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారంతా? అమరులు, దేవతలు వాళ్ళంతా. ఎప్పుడైతే భగవంతుడు అవతారం ఎత్తేకొస్తాడో అప్పుడు వాళ్ళు అదే ఆయన యొక్క సైన్యం అంటారు దీన్నంతా, అంటే దాని చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా. యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టజనుడు మీమీ అంశములన్ శ్రీదైతుడు, ఈ శ్రీ మహావిష్ణువు వసుదేవునకు ఆదరణ పుట్టి భారమంతయు బాబును. ఈ శ్రీ మహావిష్ణువు వసుదేవునికి పుట్టి ఈ భూభారాన్నంతా తప్పిస్తాడని బ్రహ్మదేవుడు చెప్పినాడు అనమాట. కాబట్టి హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి యందు సుందరతనులై. వాళ్ళందరూ గోపికలే. ఎందుకు భగవంతుని మీద వాళ్ళంత ప్రేమ ఉండారంటే వాళ్ళు ఎవరు అనుకుంటారు? అందరూ దేవతా స్త్రీలు అన్నమాట వాళ్ళందరూ కూడా. హరి పూజార్థము భగవంతుని పూజకై మీరంతా పుట్టండి. సురకన్యలు భూమి యందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు, ఆ బలరాముడుగా ఆదిశేషుడు పుట్టాల. హరికలతో పుట్టు తత్ప్రియారంభుడై, ఇట్లా ఆదిశేషుడు భగవంతుడు, ఆ దేవతలు దేవతా స్త్రీలు అందరూ కూడా భూమైన యాదవ కులంలో పుట్టాల. ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మగుచునుండు. ఇప్పుడు మనమంతా కూడా ఈ ప్రపంచమంతా సత్యమన్నాం, మీ మాయలో పడినాం కదా. మాయ అంటే ఏమది కొత్తది అని కాదు, భగవంతుని స్వరూపము తెలియకుండాయే మాయ. ఎక్కడోసారి స్వాముల వారు రాసిన దాంట్లో విన్నాను నేను, భగవంతుని స్వరూపం తెలియకోకుండా ఉండమే అదే మాయ అంట, అదే ఆయన శక్తి అంట. భగవంతుని శక్తి మాయ. కాబట్టి ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మగుచునుండు అట్టి మాయ కమలనాభుని కార్యార్థమై, ఈ భగవంతుని కార్యానికి నెరవేర్చేదానికై
నిజాంశంబు తోడబుట్టు జగతి యందు తన యొక్క నిజస్వరూపంతో అష్టమ గర్భం పుడుతుంది కదా అక్కడ అది అని ఇట్లు వేల్పుల నీయ కొలిపి పుడము ముద్ది అని ఒడన్బడచి భూదేవుని ఓదార్చి తమ్ము చూలి తన మొదలు నిలవుచనియే బ్రహ్మదేవుడు ఆ విధంగా వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయినాడు. అంత ఎదుగుండైన సూరసేనుండనవాడు ఆ యాదవులకు రాజైనటువంటి సూరసేనుడు అనేవాడు మధురాపురంబు తనకు రాజధానిగా మాధురంబులు సూరసేనంబుల నీడు దేశంబులేలని పూర్వకాలంబున ఆ సూరసేన మహారాజు ఆ మధురా నగరం అవన్నీ రాజ్యాన్ని పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. ఏ మధురయందు నిత్యము ఆ మధురా నగరంలో ప్రతిదినము శ్రీమన్నారాయణుండు సెలగు ఆ మధుర సకల యోధవ భూమీసులకెల్ల మొదలు పురి అయ్యన్ రూప ఆ మధురా నగరమే వీళ్ళందరికీ ముఖ్య పట్టణం యాదవులకి. ఆ సూరసేనకు ఆత్మజుండకు వసుదేవుడు ఆ సూరసేన కొడుకు ఈ వసుదేవుడు ఆ పురి ఒక్క దినమునందు దేవకి పెండ్లి దేవకియును తాను కడుగు ఎక్క రథమెక్కి కదలు వేళ ఆ వసుదేవునికి దేవకీదేవికి పెండ్లయింది. ఆ విధంగా వాళ్ళు ఆ వసుదేవుని ఇది రాజ్యానికి పోతూ ఉంటారు. అప్పుడు ఉగ్రసేనుని పుత్రుడు ఆ ఉగ్రసేనుని కొడుకైనటువంటి ఉల్లాసి కంసుడు చెల్లెలు మరదియు ఉల్లసిల్లి హరుల పగ్గముల చేనంది రొప్పదొడగే అతడే సాక్షాత్ ఎవరు కంసుడే ఆ దేవకీదేవి అన్న ఆయనే గుర్రాలు తోలుతాడు అనమాట రథాన్ని. ముందట భేరులు మురజములను శంఖపటహములను జడిగని మ్రోయంగా తప్పట్లు తాళాలు మేళాలన్నీ ముందు పోతా ఉంటే కూతు తలుసాగా దేవకుండు సుతకు దేవకీదేవికి అరుణమీయదలచి ఆదరించే అప్పుడు ఆయన వాళ్ళకి అరుణంగా ఇచ్చేదానికోసం పార్థంబుల రథంబుల 1080 1008 రథాలు కనకదామ సముత్తంగంబులైన మాతంగంబులు నన్నోటిని 10,000 తురంగంబులను విలాసవతులైన దాసీజనముల ఇన్నోటికి నిచ్చి అనచినంగదలి వరవధూయుగళంబు తెరువున జను సమయంబున ఈ విధంగా కట్న కానుకలతో అన్ని పంపిస్తున్నాడు. ఆ విధంగా ఆ దేవకీదేవి వస్తువులు ఇద్దరు పోయేటప్పుడు పగ్గములు వదలి వేగిర మగ్గలముగా రథము గడుపు ఆ కంసుడు లో బెగ్గిలి ఎగ్గని తలపగ దిగ్గన అశరీరవాణి దివీట్లనియన్ ఈ విధంగా అతడు రథం తోలుతాడు. ఆ రథం పోతాను వేగంగా. అప్పుడు అతనికి ఉలిక్కి పడే విధంగా ఆకాశవాణి నుంచి కొన్ని మాటలు వినపడినాయి. ఎవరికి? కంసునికి. తుష్టయగు భగిని మెచ్చగా అవునయ్యా నీ చెల్లెల సంతోషానికి అవసరమై ఇష్టుడవై రథము గడిపేదవు రథం తోలుతాడావు. నా చెల్లెలకి వివాహమైంది ఆమె సంతోషంగా ఉండాలని నువ్వు రథమే తోలుతాడావు. ఎరుగవు మీది తర్వాత ఏమవుతుందని నీకు తెలియకోకుండా ఉండదు. శిష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుచుమే కాబట్టి ఈమెకి 8వ సంతానము నిన్ను నాశనం చేస్తుంది. అది తెలియకోకుండా నువ్వేమో ఈమెని సాగనంపుతాడావు అని చెప్పి ఆకాశవాణి చెప్పేసింది. అని ఇట్లా ఆకాశవాణి పలికిన ఉలికిపడే ఎందుకు ఎవరైనా కూడా ఎప్పుడు భయపడతారంటే ప్రాణం పోతుందంటేనే భయపడేది. మిగతా తప్పుడు ఎవరు ఏం భయపడలేదు. ఆ ప్రాణం అంటేనే మనను కూడా ఉలికిపడి భోజ కులపాంసనుండైన కంసుడు పంచల దంసుడై వెంటనే ఎంతసేపు క్షణకాలమే చూడండి ఆ మాట విన్నాడో లేదా మనస్సంతా అల్లకల్లోలం అయిపోయింది అతనికి. గడిదంబు బెడిదంబుగా బెరికి కత్తిదండ దగ్గర ఉండే దాన్ని పైకి తీసేసి గడిదంబుగా బెరిగి జలిపించి తెప్పరంబుగా అణుచు కొప్పు బట్టే ఆ చెల్లెల యొక్క కొప్పు పట్టుకున్నాడు ఆమెని సంహారం చేసేదానికి. తప్పురపాటు నొప్పురుని దిగిచి ఒడిసి పట్టి తోబుట్టువని తలంపక తెప్పు చేసే సాక్షాత్ చెల్లెలనేటువంటి భావం కూడా లేకుండా తెగించినాడు అనమాట చంపేదానికి. తెగవ్రే గమనించు సమయంబున ఆ విధంగా ఆమెను సంహరించే సమయంలో వసుదేవుడు దగ్గరికి వచ్చి ఆ పాప చిత్తు మత్తున్ కోపాగ్ని శిఖానురుత్తు గొనకొని తన సల్లాప అమృతధారా విక్షేపంబున అంత చేయుచు బలికెన్. అతడు ఎట్లున్నాడు? అతని మనసు ఇప్పుడు ఎట్లుంది? పాప చిత్తము అంటే చెల్లెలని లెక్క చేయకోకుండా కూడా నరికేదానికి తయారైనాడు. కాబట్టి ఇతను ఎట్లయినా కూడా కొంచెం మంచి కోపాగ్ని తగ్గించాలా అని చెప్పి అతడు చెప్తున్నాడు. అన్నవు నీవు ఎవరు? ఈ వస్తే ఎవడైతే నువ్వు చంపాలనుకుంటున్నావో ఆమెకు నువ్వు సాక్షాత్ అన్నవు.
చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో. నిజంగా అన్న చెల్లెలకి ఏమి ఇవ్వాలా? బంగారో లేదా చీరలో ఏవో ఆభరణాలు ఏవో విషయం ఇయ్యాల. మన్నన చేయుటో లేదా గౌరవించుటో. మధుర మంజుల భాషల ఆదరించుటో. ఇవన్నీ యావి లేకుండా మంచి తీయని మాటలతో మాట్లాడేవో. మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా. చూడు, ఇప్పుడు నువ్వు వినిండేది, నువ్వు సాక్షాత్ చూసినావా మనిషిని? చెప్పిండా మనిషిని? మళ్ళీ ఎక్కడో శబ్దాలు, ఆ శబ్దాలు విని భయపడితే ఎట్లా? శబ్దాలు విని భయపడదు, అవి నిజమవుతాయని ఎట్లా అనుకుంటావు? కాబట్టి మేలని చంపకుమన్నా, ఆ ఆకాశవాణి నుంచి వచ్చిండే మాటలే సత్యమని ఏమని చంపద్దు. రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడగన్. కాబట్టి నువ్వు ఎట్లా ఏ విధంగా గౌరవించాలా, ఆమెను ఈ విధంగా విడిచిపెట్టాలా అని చెప్పి వేడుకుంటాడు. అది ఎనుగాక చెల్లియల్, ఆమె నీ చెల్లెలు. కన్య, ఇంకా కన్య. ముద్దరాలు అబల నీ క్షేమంబు చింతించు. ఎప్పుడైనా కూడా నీ యొక్క క్షేమాన్ని ఎవరు కోరుతారప్ప అంటే చెల్లెలో లేదా అక్క, వాళ్ళు ఎవరుంటే సోదరులైనకు వాళ్ళు కోరుతారు. నిర్మల, ఏ మలినం లేనిది. దీనిని బయలాడు మాటలకునై మర్యాద బోదట్టి. ఎక్కడో ఆకాశంలో ఉండే మాటలు విని నీ మర్యాదను పోగొట్టుకొని సత్కుల జాతుండవు, రాజుల వంశంలో పుట్టినావు, పుణ్యమూర్తివి పొగుడుతున్నాడు. అకట కోపంబు పాపంబు, అన్నిటికీ సర్వార్థాలకు కూడా చెప్పినారు కదా. ఏదయ్యా మనకు అన్ని అనర్థాలు తెచ్చేదంటే కోపమే, ఆ కోపం. కాబట్టి తెలిని ఓహో తెగవ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వరా. కాబట్టి నువ్వు కూడా ఆలోచించాయి కొంతవరకు. అందులో ఎవరో నిన్నెవరైనా తిరస్కరించింటేనో నీ మీదకి వచ్చింటేనో కొట్టాల. సాక్షాత్ స్త్రీ అబల నీ చెల్లెలు, అటువంటి వారిని ఎట్లా చంపేదానికి బుద్ధి పుట్టింది? నువ్వే కొంచెం ఆలోచన చెయ్యి అని చెప్పినాడు. మేని తోడన పుట్టు మృత్యువు జనులకు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ అబ్బా మృత్యు వస్తే మేము భయపడతామంటే, నువ్వు పుట్టినప్పుడే వచ్చిందయా దాన్ని. ఎప్పుడైతే జననము అంటాను మృత్యువు దాంట్లోనే ఉంది, మరి ఇంక దానికి భయపడే పని ఏముండదు. అయితే మనం ఎట్లా చేస్తాను? పుట్టినప్పుడేమో బర్త్డేలు జరుపుతుంటారు సంతోషంగా, మరి దాంట్లోనే మృత్యు ఉందని ఎంతమంది తెలుసు? లేదు. మేని తోడన పుట్టు మృత్యువు జనులకు నెల్లి నేడైన నూరేళ్లకైనా, ఈ దినం కావచ్చు రేపు కావచ్చు నూరేళ్లకైనా మరణించేది తథ్యం. తెల్లంబు మృత్యువు, ప్రతి ఒక్కరికి తెలుసు చనిపోతాము అనేది. అయితే ఎంతమందికి ఆలోచన ఉంది? చనిపోతామని ఎంతమందికి ఆలోచన ఉంది? అంతేకాదు చనిపోయిన తర్వాత ఏమవుతామని ఎంతమందికి ఆలోచన ఉంది? చాలామంది అంటారు ఇవన్నీ ఎవరికి తెలుసు? చనిపోయినాక ఏమైతే అది అవుతుంది. అంటే చనిపోయినాక నువ్వు పుట్టాలంటే ఏమైతే ఎందుకు పుట్టావు? దానికే దీంట్లోనే వస్తుందన్నమాట. కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి జంతు, కర్మమున చెడు. కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణము. కాబట్టి మన వ్యవహారానంతకు కూడా మనం చేసే కర్మ యొక్క ప్రభావమే. అందుకోసమే మిగతా ఏమేమి పనులు నువ్వు ఏం చేసినా నీవు కర్మ ఎట్లా చేస్తావు అనేది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ కర్మను కోరి ఆ కర్మలో పాపం ఉందే పుణ్యం ఉందే ఈ విధంగా తెలుస్తారంటే, ఎప్పుడైతే దేహాన్ని రక్షించుకోవాలనే బుద్ధి కలిగినప్పుడు ధర్మాలు లెక్కకు రావండి. అప్పుడు లేదు. ఎందుకంటే దీనికోసం కాపాడుకోవాలా, దీనికోసం సంపాదించాలనుకుంటారు. అప్పుడు ధర్మాలు వచ్చేలేదు. అందుకే భగవంతుడు చెప్పిండేది ఏం చెప్పినాడు? ఆ కర్మ చేసేటప్పుడు నేను చేస్తాననేటువంటి సంగము లేకుండా, ఫలాన్ని కోరుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలా అని చెప్పినాడు. మరి మనం ఎవరు చేస్తాం అట్లా? ఒక్కరు కూడా చేయడం లేదు. అటు చేయకపోతే పని జరగదా అంటే హాయిగా జరుగుతుంది, పని జరిగేదా అంటే అర్థం లేదు. ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టు చేస్తే మనకు పాప పుణ్యాల యొక్క అంటూ ఉండలేదు. తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి మనకు తత్వాన్ని తెలుసుకుంటే వీలవుతుంది. అందువలన ఈ వ్యవహారం అంతా కూడా కర్మకు సంబంధించింది. మొత్తం అంతా కూడా దేహంబు పంచతనంద. ఎప్పుడైతే దేహం మరణిస్తుంది, ఎప్పుడు పుట్టిందో చస్తుంది. కర్మానుగుడై శరీరి మారు దేహము నూరి. ఎప్పుడైతే పుట్టిందో మళ్ళీ ఎక్కడ పోలియనా? చాలామంది చనిపోయినాడు నాశనమైనాడు అంటారు. నాశనమైన అంటే చేసిన పాపం కానీ పుణ్యం కానీ అనిపించేకి ఎవరు ఉండాలా?
కాబట్టి మళ్ళా నెక్స్ట్ జన్మకి రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక చనిపోతానే నువ్వేం పుట్టాలా, ఏమై పుట్టాలా, పశువై పుట్టాలా, మానవుడై పుట్టాలా, క్రిమై పుట్టాలా, కీటకమై పుట్టాలా అని రెడీగా అయ్యి వెంటనే దానికే పోతున్నట్టు. నువ్వుది ఎట్లా అంటే దానికి చెప్తాడు. మరి తొంటి దేహంబు బాయును, మొదటి దేహం పోతుంది, రెండో దానికి వస్తుంది. తనతు పూర్వభాగమెత్తి వేరొంటిపై వెట్టి వెనుక భాగం వెత్తు గమనించు తృణ తెలుకయును బోలే. గడ్డి పురుగు అనేది ఒకటి ఉంటుంది, అది కాళ్ళు ఇట్లా పెట్టి మళ్ళీ ఈ కాలు ఎత్తుంది, అంతవరకు ఇట్లా తిరుక్కుంటుంటుంది. అది దానికి దొరికినాక ఈ కాలు ఎత్తి మళ్ళీ అటు పెట్టి మళ్ళీ ముందు పోతుంది. ఇట్లా అట్లా మన దేహం ఇడిచేటప్పటికి కూడా రెడీగా ఇంకోటి రెడీ, అది రెడీగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇడిచి దాంట్లోకి పోయిస్తాం. వెంట వచ్చు కర్మ విసరంబు. కాబట్టి ఏమొస్తుంది మనకు వెంట? ఆ కర్మ చేసినటువంటి సంస్కారం ఏదంటే అదే దాని సమూహం వచ్చేదనమాట. మునుమేలు కన్నవేల నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడితోన కాడబడిన ఎట్లు. కాబట్టి ఈ వ్యవహారం అంతా కూడా ఎట్లుంటుందప్ప అంటే స్వప్నంలో కూడా మనమంతా వ్యవహారం చేస్తాం, అదంతా మనకు అంటుకున్నట్లే ఉంటుంది. మేల్కుంటానే ఏమవుతుంది? ఏమి లేదు. కాబట్టి ఆ స్వప్న వృత్తాంతమంతా కూడా మేలుకున్న తర్వాత మనకి ఏ విధముగా అంటు లేకుండా ఉంటుందో ఆ విధంగా ఈ జాగ్రత్తలోని వ్యవహారం అంతా కూడా మనం ఆత్మస్వరూపంలో మేలుకుంటే అప్పుడు పోతుంది. ఇది అంతవరకు పోయలేదు. అది ఎట్లయితే స్వప్నం పోయింది కదా, ఎట్లా పోయింది స్వప్నం వ్యవహారం అంతా? మెలకు వస్తే పోయింది. ఇప్పుడు మెలకులో ఉండేది మన స్వరూపంలో మనం మేలుకోవాలా, అప్పుడైతేనే ఇది అసత్యము అని చెప్పేకి సాధ్యమవుతుంది, లేకపోతే చెప్పేకి రాదనమాట. తన తొంటి కర్మరాశికి అనుచరమై బహువికారమై మనం మొట్టమొదట వెనక జన్మలలో ఏం చేసినామో ఆ కర్మకు అనుసరించి బహువికారమై ఏ వికారాలు ఏవస్తాయో మానవుడై పుట్టచ్చు, దేవుడై పుట్టచ్చు, పశువై పుట్టచ్చు, పక్షి అయి పుట్టచ్చు, క్రిమై పుట్టచ్చు, నీవు చేసిన కర్మను బట్టి. మనసు వడింజెడు ఇంద్రియముల తెరవులా. ఇప్పుడు మన మనస్సు అంతా కూడా ఆ ఇంద్రియాల వెంబడికి ఎట్లా పోతుందంటే మనం చేసిన కర్మను బట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేసిన కర్మ అంటే మళ్ళీ ముందుకి. అందుకోసమే ఇవేమి కూడా నేను నిలబెడతానంటే అవి నిలబడేటట్లేదు. అట్లా చేసిందాన్ని అనుభవించే తీరాల, తప్పించుకునేదానికి ఎట్టుకోలేదు. ఇంద్రియముల తెరవులా. కాబట్టి మన మనస్సు అందుకోసమే ఇంద్రియాలనే. ఎందుకంటే ఈ కోరిక అనేది పెద్ద ఒక కోట కట్టుకున్నట్ల మన అంతఃకరణంలో కోట కట్టుకుందంటే ఇది. దీన్ని కాపాడుకుండేకి ఈ ఇంద్రియాలను ఉపయోగించిందంటే బయటికి తన కోరికలన్నీ నెరవేర్చుకుంటే కదా రెడీగా ఉంది. అందువల్ల మేము కామాన్ని గెలుస్తాము, కోరికలు జయిస్తాము అంటే ఉషాత కాదంటాడు. భగవద్గీతలోనే అది వచ్చిందనమాట. మరి ఎట్లా ఆ యొక్క శత్రువుని, అంటే ఎవడైనా శత్రువుని సంహారం చేయాలన్నప్పుడు ఆ శత్రువు యొక్క మూలం ఏడుందో తెలుసుకుంటే వానికి ఎంత బలం ఉంది, ఎక్కడ ఏ కోట్లో ఉన్నాడు, ఎట్లా వాడిని అటాక్ చేయాలా, ఇదంతా తెలుసుకుంటే అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు అందరూ కూడా మేము కోరికలు ఇచ్చిపెట్టాలా, కోరికలు జయించాలా, ఇంద్రియాలు జయించాలా అంటారు. ఎట్లా జయిస్తారు మీరు? ఆ యొక్క కోరిక ఎక్కడ, దాని మూలం ఎక్కడప్ప అంటే అది మన అంతఃకరణంలోనే. అక్కడి నుంచే కూడా ఇది పుట్టేది. సంకల్పమున బుట్టు అని ఉంది. కోరిక అంటే మొట్టమొదటి సంకల్పము, తర్వాత బహిరంగ వచ్చినప్పుడు కోరిక అవుతుంది అది. కాబట్టి దాన్ని తెలుసుకొని దేని మీద వ్యవహారం చేస్తూ ఉంటుంది అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 10టిని ఉపయోగించుకొని ఇది పని చేసుకుంటుంటుంది. అట్లప్పుడు మరి దేన్ని నిలబెట్టినట్టయితే ఆ ఇంద్రియాలను మనం ఎప్పుడైతే బంధిస్తే ఇంకా అది లోనే అట్లా నిలబడిపోతుంది అని ఆ విధంగా చేయాల. ఇంద్రియముల తెరవుల తనువులు పెక్కైన చెడవు తన కర్మములు. మీరు ఎన్ని దేహాలను ఎత్తండి, మీరు చేసినటువంటి కర్మలు అనుభవించే తీరాల. పాపం చేసింటే పాపం అనిపించాలా, పుణ్యం చేసింటే పుణ్యం అనిపించాల్సిందే, తప్పించుకునే మాత్రము లేదు. జలకటాదులందు చంద్ర సూర్యాదులు కానబడచు. ఈ యొక్క నీళ్ళలో కానీ కుండల్లో కానీ ఈ ఆ చంద్రుడు కానీ సూర్యుడు కానీ కనపడతారు కదా బింబాలు, ప్రతిబింబాలు. గాలి గదలు భంగి. ఎప్పుడైతే ఆ నీళ్ళు అల్లాడితే సూర్యచంద్రుల కలినట్టు కనొస్తారు కదా, ఆ విధంగా ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కలితుడకుచు. ఈ విధంగా చంద్ర సూర్యులు ఏమి కదలేలేదు. అయితే ఈ ఉపాధి మూలంగా నీళ్ళు ఉండే చూడండి, ఇవి కదిలితే అట్లా మన స్వరూపం కూడా ఏమీ చెలించేది కాదు, అది నిష్క్రియుడు.
మరి అన్ని చేసినట్లు కనపడుతుంది కదా అంటే ఉపాధి నిమిత్తమైనటువంటి అంతఃకరణం ఇంద్రియాల ద్వారా ఏమేమి పని జరిగితే అవన్నీ అవే జరుగుతాయి అని మనం భ్రాంతి చెందుతాం అనమాట. కాబట్టి కర్మములు మేలునిచ్చును, కర్మాలు సుఖాన్ని ఇస్తాయి, కర్మములు కీడునిచ్చు, దుఃఖాలు కూడా ఇస్తాయి. కర్తలు తనకు కర్మలు, ఈ కర్మలు అనేటివి మనకి ఇప్పుడు కర్తృత్వం, సుఖంగా ఉండాలన్నా దుఃఖం పోవాలన్నా కూడా ఇవే కర్తలు. కర్మ బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగా ఏమిటికి, మనమేమంటావు చూడప్ప విధివ్రాత బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇది చేశాడు అంటాడు. బ్రహ్మదేవునికి ఏం పని ఉంది ఇక్కడ చేసేకి మిమ్మల్ని? బ్రహ్మదేవుడు మనల్ని ఇష్టానుసారంగా సుఖాల్లో దుఃఖాల్లో పడేయడానికి అతనికి ఏం కర్మ పట్టింది అని, నీవు చేసిన కర్మ ఏముందో దాన్ని రాసిస్తాడు, దాని ప్రకారం నువ్వు అనుభవించాలి. అంతేగాని నీవు కర్మ చేయకోకుండా ఉంటే సుఖాన్ని ఇచ్చే కానీ దుఃఖాన్ని ఇచ్చే కానీ అతనికి ఏం అధికారం ఉంటుంది? కాబట్టి బ్రహ్మకు కూడా సృష్టికర్త కూడా ఏం అధికారం లేదు అని. ఇట్లా సృష్టి జరుగుతుందంటే మన యొక్క కర్మలే మనకి సృష్టికర్త కారణము. కావున పరులకు హింసలు కావింపగవలదు తనకు కళ్యాణముగా భావించి, అంటే మాకు మేలు జరుగుతుంది కాబట్టి ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎన్నైనా నష్టాలు పొందనని బాధ పెడతాం చూడండి, అట్లా చేయొద్దండి. పరుల నుంచిన ఆ విధంగా ఇతరులు బాధ పెట్టినట్లయితే పోవునే తత్ఫలము పిదప పొందక ఉన్నే, ఎప్పుడైతే ఎదుటివాడిని బాధించినావు అన్నట్లయితే నీ సుఖం కోసము వాడు బాధపడింటే నీకు తప్పుకోకుండా ఎట్లా పోతుంది? అనుభవించే తీరాలా, నీవు అనిపించాలా, నీ సంతతి అనిపించాలా, అందరూ దాన్ని తిన్నోళ్ళం. అందుకే పెద్దలైనటువంటి మనము సంతానానికి ఏమో సంపాదించేది కాదు ప్రధానమైనది, వాళ్ళు ఏ విధంగా ఎటువంటి సంస్కారంతో జీవిస్తాడని అటువంటి సంస్కారాన్ని వాళ్ళు కలిగజేసేది నేర్చుకోవాలి. ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు, ఎటువంటి సంస్కారాన్ని మనం పిల్లలకి ఇస్తాడాము అది ముఖ్యం అన్నమాట. అది ఇప్పుడు లేదు, పోయినది. ఎందుకంటే మన సంస్కారానికంటే మన పిల్లలకి ఇంకా పనికిరాని సంస్కారాలు తగిలిస్తాడు. ఎందుకు అది ఎట్లయితుందప్ప అని మీరు అడగచ్చు. ఇప్పుడు మన పిల్లలు పుట్టినటువంటి ఇంతకుముందు మనతో పాటే ఉండేవాళ్ళు, మన ఊర్లోనే చదువుకుంటూ అంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2-3 ఏళ్ళు అయితేనే ఆ అనాథాశ్రమాల్లో పడేసి వస్తుంటారు. అవి అనాథాశ్రమాలు ఏం కాదు. చూడండి, ఆ బెంగళూరుకి మైసూరుకి మధ్యలో బిడిది అనేది ఒకటి ఉందాడ. దాంట్లో ఈ ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ఉంటాయి కదా, 1,50,000 కట్టాలంట ఒకరికి. అది ఊరినే రావంటే అంత బిరినా పెద్ద రికమెండేషన్ కావాలంటే ఉద్యోగాలకు వచ్చినట్ల. ఇప్పుడు వాళ్ళకి ఏం సంస్కారం వస్తుంది చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర ఉంటే కానీ ఊర్లో ఉంటే ప్రవేశం, ఆడు పోయి పారేసి వస్తే ఆడు బతికే అనుకుంటారు కానీ ఇంక వాళ్ళకి ఇంకేం పట్టుంది అక్కడ. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకి ఎలాంటి సంస్కారం కలిగజేయడం లేదు. ఊరికినే చదివిస్తే ఏదో పెద్ద ఉద్యోగాలు, ఏం పెద్ద ఉద్యోగాలు వస్తే సన్న ఉద్యోగాలు వస్తేనేమి, తినేదానికి ఇంత భోజనము, అది ఏమి రోగాలు లేకపోతే, రోగాలు ఉంటే అది కూడా లేదు, అవునా కదా? మరి దీనికి ఇంతో తలకాయలు పలుకొట్టుకుంటే పని ఏముంది జనము, అయినా ఇచ్చేలేదు. ఎందుకంటే చెప్పినాం కదా, చేసిన పాపం అనిపించే తీరాలనేది అవి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వావి చెల్లెలు గాని పుత్రిక వంటిది, న్యాయంగా అయితే ఆమె వరుసకు చెల్లెలైంది, నీకు తోడుబుట్టినవి పుట్టి, లేకపోతే నీకు బిడ్డతో సమానం. ఉత్తమరాలు సంభావనీరు, భయపడేది. బాల నూతన వివాహ సుశ్రీవాసిని, కొత్తగా పెళ్లి చేసినారు, ఇంతవరకు మీ ఇంట్లో బతికింది, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసి ఎవరేమిటో పంపిస్తున్నారు. ఏం తెలుస్తుంది? దీన కంపిత చిత్త, ఆమె వణుకుతా ఉంది. నీకిదే మృక్యదన్ కావవే కరుణామయాత్మక కంసమానవ వల్లభ, కాబట్టి దీన్ని ఎట్లయినా వదులుకో అని చెప్పేసి బావని అడుక్కుంటున్నాడు అని. మరియు సామరూపంబులకు పలుకులు పలికిన వినియు, ఈ విధంగా ఇన్ని మాటలు చెప్పినాడు కదా, ఇవన్నీ విని వాడు వేడి చూపుల రాలు నిప్పులు గుప్పులుగొన కోపంతో చూస్తూ ఉన్నాడు. అనుకంపలేక దయ అనేది లేకుండా తెంపు చేసి చెంపక గంధిని చెంపు చూచుట ఎరింగే, అయినా చంపేదానికి అతను ప్రయత్నం చేస్తే చూసి మొరెంగెడి తెరంగు విచారించి తనలో ఇట్లని ఎట్ట నిలపాలపా అని ఆలోచన చేసినాడు. ఏ విధంగా అయినా కూడా ఈ కార్యాన్ని ఇప్పుడు నిలబెట్టాలా చంపుకోకుండా అని అంటున్నాడు. ఎందును కాలము నిజమని పందతనంబునను బుద్ధిభాయక ఘనులై, కాలం ఎప్పుడూ కూడా కాలం ఉంటుంది, అందులో ప్రవర్తించే వాళ్ళ వ్యవహారం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు.
ఒకప్పుడు సత్యాన్ని ఆశ్రయించిన వాళ్ళు అసత్యానికి పోతారు, అసత్యాన్ని సత్యానికి వస్తుంటారు. కాబట్టి ఎప్పుడు ఇదే విధంగా ఉంటుందని అనుకోకుండా ఎవడు బుద్ధిమంతుడైనడు బుద్ధి బాయక గనులై ఎందాక బుద్ధి నెగడి అందాక చరింపవలయు ఆత్మబలమున. ఎట్లా వీడు చంపే తీరుతాడు కదా, ఇడిచిపెట్టే మేలు అనకూడదు. నీకెంత సాధ్యమవుతుందో అంతవరకు కూడా ఇడిపించేదానికే ప్రయత్నం చేయాలా అని నిశ్చయించి ఆ పన్నురాలైన అంగన రక్షించి ఏం చేయాలి ఇప్పుడు? అక్కడ అశరీరవాణి ఏం చెప్పింది? 8వ గర్భంలో నిన్ను చంపుతాడు అని చెప్పింది. అంటే ఇప్పుడు అశరీర వాక్కుల ప్రకారము ఈమె బతకల్లా సాయల్లా? ఇప్పుడు 8వ గర్భంలో చంపుతాడు అని చెప్పింది అశరీరవాణి. మరి ఈమె చచ్చిపోతుందే? చచ్చిపోతే 8 మంది ఎప్పుడు పుట్టేది? చూడండి, అది విచారణ అనేది అట్లా వస్తుందన్నమాట. కాబట్టి ఆ పన్నురాలైన అంగన రక్షించి సుసులనిచ్చేదనంట శుభమునేడు. అవునప్పా, ఎట్లా అష్టమ గర్భంలో కదా నేను చంపేది. పొద్దు ఈమెకు పుట్టినప్పుడల్లా అందరినీ నీకే ఇచ్చేస్తావు వరుస, వాళ్ళు చంపితే అయిపోయాయి కదా నీకు, ఆయన చంపదు కదా నిన్ను అని అంటున్నాడు. నిచ్చేదనంట శుభమునేడు అని మనసులో వచ్చేసింది ఆయనకి. మీద ఎవడెరుగును, తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసు. నెలత ప్రాణంబుతో నిలిచిన ఆమె ఇప్పుడు ప్రాణాలతో నిలిచిన మరునాడు నేరరాదే, మళ్ళీ మరుసనాడు దాన్ని తప్పించక వీలుంటుంది కదా. సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యవై వాలాయమై వెంట వచ్చనేని. నిజంగా ఆ కొడుకులకు కూడా పుట్టుకతోనే మరణం అనేది ఉండకుండా ఉంటే తప్పించక నాశాతకుడు కాదు కదా, ఎవరికి తప్పించక కాదు. కాబట్టి వాలాయమైనేని బ్రహ్మచేతను వీడు పాటేమీను లేక ఉండునే. ఇప్పుడు అష్టమ గర్భంలోని శిశువు చంపుతాడు అని చెప్పినారు. మరి వీడు ఎట్లా తప్పించుకుంటాడు? తప్పించుకుంటే వీరు కూడా వీల్లేదు కదా అని ఆయన కూడా ఆలోచన చేసినాడు అనమాట. బ్రహ్మచేతను వీడు పాటేమీను లేక ఉండునే, ఎట్లా సత్య తీరాలి. కాబట్టి సదుపాయం ఒకటి లేదే పొంతం రాకుల కాల్కపోయి వహిని ఎగసి దవ్వులవా అని దహించు భంగి. దగ్గరుండేటువంటి చెట్లను కాల్చుకోకుండా దూరంగా ఉండేటువంటి మెరుగులు పోయి కలుస్తాయి కదా. కర్మవశమున భవ మృతి కారణములు, మనం చేసిండే కర్మను బట్టి మృతి కావచ్చు, జన్మ కావచ్చు కారణం. దూరగతి పొందు ఇక ఏల తొట్టుపడగా. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసి పరిచేస్తామనుకొని కొడుకుల నిత్యదనని సతి విడిపించుట నీతి. కాబట్టి ఈమెకు పుట్టిన కొడుకులు నీకు ఇస్తానని చెప్పేది నీతి మార్గము. వీడు విడిచిన మీద, వీడు ఎప్పుడైతే ఆ విధంగా ఆమెను విడిచిపెడతాడో కొడుకుల పుట్టిన కార్యము తడబడదే నాటికి ఒక్క దైవము లేదే. కాబట్టి కొడుకులు పుట్టిన తర్వాత ఆ భగవంతుడే 8వ చేతులు శస్త్రం చెప్పినాడు కదా, భగవంతుడే తీస్తాడు దాన్ని అని అనుకొని 8వ చూలు వీనింతును మాడడి నంచు మింట తోరపు పలుకులు వినబడి ఏల తప్పును. అష్టమ గర్భంతో సస్తాడన్నాడు కాబట్టి 8 మంది కొడుకులు పుట్టే తీరాలా, వీడు తప్పించుకుంటే లేదు కదా, ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు అనమాట. వనితను విడిపించుటప్పు వైలంబనుచు, ఈమెను వెంటనే విడిపించేదే ఇప్పుడు ముఖ్యమైనటువంటి వ్యవహారము. తిన్నని పలుకులు పలుకుచు క్రన్న తగ పూజ చేసి కంసుడు శంసున్ మన్నించి చిత్తమెరియ ప్రసన్నానుడగుచు పలిక శౌరి నయమున. అప్పుడు ఈ విధంగా ఆయన మనసులోని ఇదంతా ఊహ చేసుకొని ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? లలనకు పుట్టిన కొమరిని వలనంతెగదనుచు గగనవాని పలికే. పుట్టిన ప్రతి కొడుకుతో కూడా సస్తావని నీకు చెప్పలేదు కదా. అంచు అలిగెదవేని మృగాక్షికి గల కొడుకుల చెంపనిత్తు క్రమమున నీకు. కాబట్టి 8వ వాని వరకు కాసుకుంటే పని లేదప్ప, పుట్టిన నెల ఇస్తాను, వరుసూత చంపేసుకోవచ్చు నీకు అని ఇట్లు పలికిన విని కంసుడు కంపితావతంసుడై సంతసించే. అప్పుడు కొంచెం కంపం తగ్గింది. ఎందుకు? 8వ గారు చూసుకుందాంలే ఇప్పుడేమి అని అనుకొని సంతసించి గుణగ్రహిత్వంబుగైకొని కొందల మందు చెలియలి ముందల విడిచి చెనియే. ఆ విధంగా కలవరపడేటువంటి చెల్లెల్ని విడిచిపెట్టినాడు అనమాట. వసుదేవుడును బ్రతుకు మందల గంటినంచు, ఈయన కూడా బతికిమిలేపో ఎట్లా అనుకుంటూ సుందరియు తానును మందిరమ్మునకు పోయి డెందమ్మున ఆనందమ్ము నుండి అంత కొంతకాలము సని. ఆ విధంగా వాళ్ళు భార్యాభర్తలు ఉన్న తర్వాత విడువక కంసుని యగ్గులబడి దేవకి నిఖిల దేవభావము తనకేర్పడ నేటేట ఒక్కని లెక్కను కొడుకుల ఎనమండ్ర ఒక్కు కూతున్గనియన్.
ఈ విధంగా ఆమె ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి వంతున 7 మంది కొడుకులు ఒక కూతుర్ని కనింది. అందు సుగతి మున్ను కన్న సుతు కీర్తిమంతుని పుట్టు తడవ కంసభూవరునకు తెచ్చి ఇచ్చే మొట్టమొదటి సంతానం అయితేనే ఆ కంసునికి ఆ పిల్లవాన్ని తెచ్చి ఇచ్చినాడు అనమాట. ఇచ్చిన ధీరుండిల వసదేవుడు తక్క ఇతరుడు గలడే. ఈ విధంగా ఎప్పుడైతే ఆడిన మాట తప్పనటువంటి ఈ వసుదేవుడు తప్పితే ఎవరుండారు అని చెప్పి, కాబట్టి పలికిన పలుకులు తిరగక సొలయక వంచనము లేక సుతుల రిపునకు కలకక ఇచ్చను. ఈ విధంగా ఆడిన మాట తప్పకుండా అందరిని ఇస్తాడు. ఇట్లు సత్యము తప్పక కొడుకు నగుని పలుకు నిలుకడకు మెచ్చి కంసుడు ఇట్లని ఈ విధంగా పుట్టిన కొడుకునల్లా తీసుకొని ఇస్తా అంటే ఇతడు సత్యపరపాలనుడు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎవరు? కంసుడు. కొడుకు నీవు మరల కొని పొమ్ము వసుదేవ. ఎప్పుడైతే ఆయన ఆట మాట తప్పకుండా తీసుకొచ్చి ఇస్తాడాడో, ఎందుకంటే తప్పితే వీడు దాపెట్టుకుంటాడని, ఇచ్చినాక వీడు చంపేవాడు కదా నేను తీసుకోమంటాడు. ఈయన కూడా మళ్ళీ వెనక్కి వెరపు లేదు నాకు వీని వలన, ఈ పుట్టినంత నాకు భయం లేదు కాబట్టి అల్గా నా కోపం రాదు. వీనికి భవదష్టమ పుత్రుడు మృత్యువు అట వధింతు మీద అతని. ఇప్పుడు 8వ వాడు పుట్టినప్పుడు వాడిని నేను సంహారం చేస్తాను, వీడు నాకేం శత్రువు కాదు కాబట్టి తీసుకోబో అన్నాడు. అని నానక దుందువి నందననుకొని శనియు ఆనందంబు నొందక, మళ్ళీ ఇంకేం బుద్ధి పుడుతుందో అయినా కొడుకుని తీసుకుపోయినాడు, మళ్ళీ ఏం బుద్ధి పుడుతుందని దుష్ట స్వభావుండగు భావ పలుకులు వినియు ఉలుకుచుండే. ఈ విధంగా ఆయన చెప్పే మాటని లోన భయపడతానే ఉంటాడు. ఒకనాడు నారదుండయ్యన కంసినింటికి జనదించే. ఇట్లా జరుగుతూ ఉంది. ఈయన కొడుకులు ఇస్తాడు, మళ్ళీ ఆయన వెనక్కి ఇస్తాడు. ఒకనాడు నారదుడు వచ్చినాడు ఎవరింటికి? కంసునింటికి. ఏ కథమున ఒంటరిగా పిలిచి మంద లోపలనున్న నందాదులు, ఆ మంద అనే గ్రామంలో ఉండేటువంటి నందుడు మొదలైన వాళ్ళందరూ గోపాలు ఉండరు కదా, వాళ్ళంతా వాళ్ళు వారి భార్యలు, ఆ నందాదుల యొక్క భార్యలు, పుత్రులు, బాంధవులు, దేవకి మొదలగు తెరవులు, ఆ దేవకి మొదలైన వాళ్ళందరూ కూడా వసుదేవుడు ఆదిగా గల సర్వ యాదవులు, ఆ వసుదేవుని మొదలుకొని ఉండే అందరూ యాదవులందరూ కూడా సురలు గాని నిజంబు నరులు గారని చెప్పే. నువ్వేం వాళ్ళ మనుషులు అనుకుంటాడేమో, వాళ్ళ మనుషులుగా దేవతలు అని చెప్పించినాడు. ఎవరు? ఈ నారదుడు. కంసుండవీవు రక్కసుడవనియు దేవమయుడు చక్రి దేవకి పుత్రుడై జనించి, ఈ విధంగా శ్రీమన్నారాయణుడే పుట్టి భూతలంబు శరుప పుట్టినట్టి చెడటి దైత్యుల నెల్ల జంపునను చెప్పి చనియ దివికి. కాబట్టి రాక్షసులందరినీ సర్వనాశనం చేసేకి ఈ విధంగా ఆ కృష్ణ భగవానుడిగా పుట్టినాడు అని చెప్పి ఇంకా ఆయన ఆ మాట చెప్పి వెళ్ళిపోయినాడు స్వర్గానికి. ఎవరు? నారదుడు. నారదు మాటలు విని పెళ్ళారాటము పొంది, ఎప్పుడు ఆ మాట చెప్తానే వినే అష్టమ గర్భుడోడే కాదు వీళ్ళందరూ కూడా ఎవరైనా నేను చంపచ్చు అన్నట్టు చెప్పానమాట. ఆయనకు భయం అయిపోయింది. యదువుల నిమిషులనియున్ నారాయణ ఖర ఖడ్గ విదారితుడగు కాలనేమి తానని మదియున్ కలగన్ బారి. ఈ విధంగా అతను సంహారం చేస్తాడని మనసులో కోపం వచ్చేసి మరంది జల్లెలి ఉదక్రోధుడై బట్టే ఇద్దరిని పట్టుకొచ్చి జైల్లో పారేసి, ఎవరిని? ఆ వసుదేవుని దేవకిని బద్ధుల గావించి హరిందలచి వెస తోటో వారు కంటే. ఇంతకుముందు ఎవరెవరు వెనక్కిచ్చిందో అందరినీ సంహారం చేసేసినాడు అనమాట. గురు ఉగ్రసేను యదు దద్భోజాంధకాధీసు నిర్మలు పట్టే. వాళ్ళ నాయన కూడా జైల్లో పెట్టేసే, మళ్ళీ ఈయననేమో సాయం చేస్తాడేమో అని. కడువాలియేల జలమారన్ సూరసేనంబులన్. ఈ విధంగా అతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తల్లి తండ్రినైనా తమ్ముల అన్నల సఖులనైన బంధుజనులనైనా రాజ్యకాంక్ష చేసి రాజులు సంపుదురు అవని తరచు జీవితార్థులగుచూ. ఈ రాజులనే వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని పరిపాలించాలని ఎవరిని చెప్పు, తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెని కానీ ఎవరిని ఇడ్చుకోకుండా అందరినీ సంహారం చేస్తారు. మరియు బాణ భౌమ మాగధ మహాశన కేళి దేశిక బక ప్రలంబ తృణావర్త చానూర ముష్టిక అరిష్ట ద్విధ పూతనాది సహాయ సమేతుండై కంసుడు, అంతా ఈ రాక్షసులంతా కంసుడు గడనంబున మదనంబులడంచిన వదనంబులు వంచుకొని సదనంబులు విడిచి యదవ యాదవులు పదవులు వదలి
నిషిధ కురుకోసల విదేహ విదర్భ కేకయ పాంచాల్య సాల్వ దేశమ్ములు దొచ్చి మచ్చరమ్ములు విడిచి కొందరు కంసను కొలిచి నిలిచిరి. వీళ్ళందరూ కూడా ఆ యొక్క రాజ్యాల్లో ఉండే వాళ్ళందరినీ బాధిస్తాడారు. ఎందుకంటే వీళ్ళందరూ దేవతాంశలు అని చెప్పేసి బాధిస్తా అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఊర్లు చెట్టు వెళ్ళిపోయినారు. అవసరంబున తొడి తొడి కంసుడు దేవకి కొడుకుల నార్వరవధింప 6 మందిని చంపేసినాడు. గురు శేషాఖ్యగా ఆదిశేషుడు ఉన్నాడు చూడండి. తొడవగు హరి రుచి ఆ సతి కడుపున నేడవది అయిన గర్భంవై. 7వదిగా ఆ బలరాముడు ఆదిశేషుడు, ఈమెకి 7వ గర్భం. ఇప్పుడు అయ్యవసరంబున విశ్వరూపుండ నమ్మిన యదవులకు కంసుని వల భయంబు కలుగునని ఎరింగి యోగ మాయాదేవికి ఇట్లనియే. ఈ విధంగా మళ్ళా ఆ యోగమాయతో చెప్తున్నాడు, ఇట్లా 7వ వాడి నుంచి 8వ వాడు పుడితే సంపుతాడు కదా అని చెప్పి ఆమెకు చెప్తున్నాడు. ఏమని? గోపికా జనములు గోపాకలునున్న పశుల మందకు బొమ్ము భద్రా నీవు వసుదేవ భార్యలు వరుస కంసుని చేత ఆకలబడియుండ అందు చొరక తలగి రోహిణియను తరలాక్షిని నందగోకుల మందునున్నది గుణగణాఢ్య దేవకీ కడుపున దీపించు శేషాఖ్యమైన నా తేజము. ఆమె గర్భంలో ఇప్పుడు ఉంది కదా, ఆ గర్భంలో ఉండేటువంటి ఆ శేషుని యొక్క తేజాన్ని తీసుకొని పోయి అమరబుచ్చి నేర్పు మెరసి రోహిణీదేవి కడుపున పొనుపుము. ఈ గర్భాన్ని తీసుకొని పోయి ఆయమ్మ గర్భంలో పెట్టాలా, రోహిణి గర్భంలో పెట్టమని చెప్పినాడు అనమాట. దేవకి సుతుడనగుదు అంశభాగయుతుడనై. అప్పుడు దేవకి తన అంశతో యశోదకు అందు పొలతికంతం పుట్టెదీవు అని చెప్పేసినాడు. నానావిధ సంపదలకు దానకమై సర్వకామదాయిని వగు మానవులు భక్తి గొలుతురు కానుకలు బలులనిచ్చు కళ్యాణమై. నిన్ను ఈ మాయా అనే ఆమెకి తర్వాత నువ్వు మళ్ళా పుడతావు. అక్కడ ఆ గర్భంలో పుట్టినప్పుడు మళ్ళీ నీవు వచ్చి పనిచేసేది ఉంది. నిన్ను ప్రజలందరూ కూడా పరిపాలిస్తారు. ఎట్లా? మరియు నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అను 14 నామంబులు కొనియాడుదురు. ఈ మాయ పేర్లే ఇవన్నీ. ఈ మాయాదేవి ఉందంటే ఆ మాయాదేవి వీళ్ళందరూ. అయ్యే స్థానములయందు ఎరింగించి సర్వేశ్వరుండగరి పొమ్మని ఆనతిచ్చిన మహాప్రసాదంబని అయ్యోయోగ నిద్రయ్యకొని మృగ్గి చెయ్యన నీయల కయ్యడవాసి వచ్చేవకీ దేవి కడుపులో తేజరిల్లు దీప్త గర్భంబు మెల్లన తీసి, ఆ దేవికి కడుపులో ఉండేటువంటి ఆ శిశువు గర్భాన్ని తీసి యోగ నిద్ర రోహిణి కడుపున నిలిపిచెనియే. ఆ యోగమాయ ఆ విధంగా రోహిణి కడుపులో పెట్టిపోయిందనమాట. కాబట్టి గర్భ సంకర్షణమున సంకర్షణనగా ఘనుడు సుతుడు. ఈ విధంగా ఒకరి గర్భంలో నుంచి ఇంకొకరి గర్భంలో పెట్టినాడు కాబట్టి సంకర్షణుడు అని బలరామునికి పేరు వచ్చేసింది. తదనంతరంబ ఆనక దుందు విమనమున శ్రీనాథుండు అంశభాగ విశిష్టత జొరగన్. తర్వాత 8వ గర్భంలోకి ఈయన వచ్చి సొరగా భానురుచి నతడు వెలిగిన కానగ బట్టయ్య భూతగణములకు నృప. ఆ విధంగా అతడు వచ్చి ఆమె కడుపులో చేరుకున్నాడు, దేవకీదేవి కడుపులో. ఆ వసుదేవుడనంతుడు తనయందు అఖిలాత్మకము ఆత్మభూతము పావన రేఖము భవన బుద్రమునై వెలుగొందుచున్న లక్ష్మీ విభుతేజమచ్చి నవీన కాంతితో దేవకి యొప్ప పూర్వయగు దిక్సుతి చంద్రుని దాల్సు కైవడిన్. ఎట్లయితే తూర్పున ఆ చంద్రుడు పుట్టేటప్పుడు ఆ తూర్పు నుంచి ఉదయిస్తాడు కాబట్టి ఆ తూర్పు అనేటువంటి స్త్రీలో ఏ విధంగా చంద్రుడు పుడతాడో ఈ యొక్క దేవకీదేవి కడుపులో ఇతడు ప్రకాశిస్తున్నాడు అనమాట. అని విని తరువాతి వృత్తాంతం ఎట్లయ్యనని రాజును అడిగిన శృకుండు ఇట్లనియే. గురుతరముగ తన కడపున సరసిజ గర్భాండ భాండ చేయములు గల హరి దేవకి కడుపున భూభరణార్థము వృద్ధి పొందే బాలార్కు క్రియన్. ఆ విధంగా అన్ని సకల బ్రహ్మాండాలను తన యందుంచుకున్నటువంటి ఆ పరమాత్ముడు ఈమె కడుపులో ఈ భూవరణార్థము అంటే భూదేవిని ఉద్ధారణ చేసేదానికోసరము బాలార్కు క్రియన్ బాలచంద్రుడు బాలసూర్యుడు ఉన్నట్ల పెరుగుతూ ఉన్నాడు. అంతా వివతుల మోములు వెలవెలబారంగా మమ్ము వెల్వలుక బారే. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్లయితే ఆయన అక్కడ ఉద్దవుతాడంటే గర్భంలో ఈ రాక్షసుల భార్యల యొక్క మోములన్నీ తెల్లబోతాడాయంట. ఎందుకు?
ఆయన పుట్టిన తర్వాత వీళ్ళందరూ సంహారం చేస్తాడు కాబట్టి ఆ విధంగా. ఒకటి మలయు వైరుల కీర్తి మాసి నల్లనగాగ నాతి సూచకము నల్లనయ్యే దుష్టాలనయంబుల ధూమరేఖలు ఉట్ట లేమయారున రోమలేఖా మెరసే నరి మానసముల ఆహార వాంఛలు దప్పి వనజాక్షిక ఆహార వాంఛ దప్పే. అంటే ఈ గర్భము ధరించినటువంటి స్త్రీలకు ఆ గర్భం ధరించినప్పుడు వచ్చే గుర్తులు చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పుడు ఆకలి దప్పులు కూడా తగ్గుతాయంట. అట్లా శ్రమము సంధిల్లే రిపులకు శ్రమము గదుర జడత వాటిల్లే శత్రులు జడను పడగా మన్ను రుచి అయ్యే పగతురు మన్ను సొరగా. ఈ శత్రువులందరూ కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది. వెలది ఉదరంబులో హరివృద్ధి పొంద. ఆ స్త్రీ గర్భంలో ఈ శ్రీ మహావిష్ణువు వృద్ధి పొందుతా అంటే వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. తలిల మాయలనాగ జఠరార్భకుని గాన జనని కైవడి ఘర్మ సలిలమొప్పే. ఆమెకి చెమటలు పడితే ఆ పిల్లవానికి స్నానం చేసేదానికి నీళ్ళు ఉంటాయి చూడండి, అట్లా ఆమెకు చెమట పుట్టా ఉన్నాను. నొగి తేజ మాయింతి ఉదరడింబకు గొల్వ గతిసిన క్రియా దేహకాంతి మెరసే. ఆ గర్భంలో ఉండేటువంటి దీనివల్ల ఆమె ప్రకాశంగా వెలుగుతూ ఉంది. పవనుడా కొమ్మ గర్భస్థుని సేవంపనలస మిక్కిలి ఊర్పుల మరే. సాక్షాత్ ఈ వాయుదేవుడే ఆయన కాపాడే విధంగా ఆమె నిట్టూర్పులు విడుస్తానంట. ఆ విధంగా కుంభిని ఆలేమ కుచ్చిగునచ్చింప చొచ్చుభంగిని మంటి చొరవదనరే గగనము ఇందు కడుపులో బాలు సేవలకు రూపుమాసి వెరసి వచ్చునట్లు బయలి వంటి నడుము బహుళయమైన పంచభూతమయుడు లోన పొదల సతికి. మామూలుగా స్త్రీల సన్నగుంటుంది అంటారు, ఇప్పుడు గర్భం కాల్చినాక ఎక్కువ ఇదైనట్లయితుంది అని అవన్నీ చెప్తా ఉన్నాను అనమాట. పొలతి కల్లన నీళ్ళాడు ప్రొద్దులెదుగా, ఇంకా ప్రసవించే సమయం రాగా అవిత వల్ల వలైదువులైత నచ్చు ప్రొద్దులన్నీయు క్రమమున పోవదొడగే ఊది కడుపున అసురారి ఉంట చేసి. ఇంకా ఈయన పెరిగినట్లల్లా ఆ రాక్షసుల స్త్రీల ప్రాణాలన్నీ కూడా రాక్షసుల ప్రాణాలు పోతా అంటే వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. ఈ విధంబున జ్ఞాన కలునిలోని శారదయును బోలే ఘటములోన దీప కలికవోలే భ్రాత ఇంట నాకటిబడి ఉండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచూ. ఎట్లయితే జ్ఞానం లేని వాడిలో సరస్వతీదేవి ఉన్నట్ల ఘటములోని దీప కలికవోలే కుండలో పెట్టినటువంటి ప్రకాశం ఎవరు బయటకు అన్నారు కదా, ఆ విధంగా భ్రాత ఇంట ఆ తమ్మునింట్లో నాకబడి ఉండే దేవకీకాంత విశ్వగర్భ గర్భయగుచూ. ఈ విశ్వాన్నంతా భగవంతుడు ఆమె గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. కన్నులకు చూడపరువయ్యున్నది ఎలనాక గర్భముల్లము గలగన్ మున్నెన్నడు ఇట్లుండదు వెన్నుడు సొరబోలు గర్భ వివరములోనన్. ఏమి తలంచువాడ ఇక ఎయ్యది కార్యము నాటి నాటికిన్ కామిని చూలు పెంపెసగే. ఇంక ఈయన కంసుడు ఆలోచన చేస్తున్నాడు. ఆ 8వ గర్భము పెరుగుతూ ఉంది. గర్భిణి చెల్లెలు ఆమె గర్భస్థే. ఆడు పేద స్త్రీ నేనేమని చంపువాడా. ఎట్లా ఆమెను ఇప్పుడు సంహారం చేసేది కాదు కదా. చంపువాడ తగవేలని చంపితేనేని ఎందుకు లేపో ఆలోచన చేసేది, చంపేస్తామంటే స్త్రీ ఉద్దామ యశంబు ఆయు ధర్మమునన్ చెడిపోవకుండునే. ఆ విధంగా స్త్రీ హత్య చేసినట్లయితే ఐశ్వర్యము పోతుంది, కీర్తి ప్రతిష్టలు పోతాయి, నా అధోగతి కూడా కలుగుతుంది. వావియరుగని క్రూరుని జీంద చేయుదురు. జనమేమంటారు ఇంక ఇప్పుడు, వీడికి తల్లి లేదు అక్క లేదు అని ఊళ్ళో వాళ్ళందరూ తిడుతూ అంటారు ప్రజలందరూ కూడా. వీడు బతికి కూడా చనిపోయినతో అని సమానం. అతడున్ పోవును నరకమునకు. అట్లా వాడు ఎట్టికి పోతాడప్ప అంటే నరకానికి పోతాడు. దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే తలపన్. చూడండి అట్లా ఆలోచన. ఇట్లా చంపుకోకుండా ఉంటే నేను చస్తా, ఒకవేళ ఆయన చంపినా అనుకోండి నేను ఎట్లా బతకాలి, ఇప్పుడు అందరూ తిడతా అంటే తిట్టించుకుంటూ బతకాల, మరి అది మేలా ఇది మేలా అని నిశ్చయించి క్రౌర్యంబు విడిచి ధైర్యమునందే, క్రూరత్వాన్ని వదిలి ధైర్యంగా ఉండి గాంభీర్యంబు వాటించి శౌర్యంబు ప్రకటించుకొనసు. దిగ్గున చెలియన్ చంపు నగ్గలిక ఎగ్గని ఉగ్గడించి మాని మౌనిన్బోలే ఊరకుండే. కాబట్టి చంపేది న్యాయం కాదని ఊరినే ఉన్నాడు. పాపరాని దొడ్డ పగ పుట్టే ఇక ఎట్టు ఇందుముఖికి చెక్ పుట్టినప్పుడే పొట్టి పురిటింటిలో తెగదూతునంచు ఎదురు చూసుచుండే. కాబట్టి ఆమెను చంపేదానికంటే ఆమె యొక్క శిశువుని చంపేది సులభము అని చెప్పి కాసుకొని ఉన్నాడు. ఎప్పుడు పుడతాడు అని కాసుకొని ఉన్నాడు.
మరియు వైరానుబంధనమున అన్యానుసంధానము మార్చి అతండు తిరుగుచు కుడుచుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచుచు అనవరతమ్మున్ హరిదలచి తలచి. ఇది ఆయన భోజనం చేసేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, పారాడేటప్పుడు కానీ, ఎప్పుడు చూసినా కూడా ఆయన్నే తలుచుకుంటాడు అనమాట. అదే చెప్తాడు భగవంతుడు ఒకతో చెప్తాడనమాట, ఎట్లయినా కూడా నన్ను చేరొచ్చు అంటారు. ఎప్పుడైతే ఈ శిశుపాలను చంపినప్పుడు శిశుపాలుడు పోయి ఆ కృష్ణులో లీనమైనప్పుడు ధర్మరాజు అడుగుతాడు ఈ మాట, ఎట్టి వారికి గాని ఏకాంతులకు రాని వచ్చి సొరరాని వాసుదేవతత్వమందు ఎట్టు చొరనేడు అని అడుగుతాడు. ఎప్పుడు దుర్మార్గుడు కదా, వాళ్ళు ఎప్పుడు తిట్టాడారు కదా కృష్ణుని, అట్లా వాడు చంపుతానే ఆయనలో పెట్టి. అప్పుడు ఆయన చెప్తాడు, నారదు చెప్తాడు ధర్మరాజు, దూషణ భూషణ తిరస్కారంబులు శరీరంబునకు గాని పరమాత్మకు లేవు. ఉపాధికి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉపాధులు అన్నట్లయితే మట్టితో చేసిన కుండలు ఉపాధులు, కుండలన్నీ నాశనం అయితే మన్నేమిటి పోతుంది. కాబట్టి పరమాత్మకు అనేది నాశనం లేదు. దేహంతో ఉన్నప్పుడు తిట్లు ఉంటాయి, కొట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి దూషణ భూషణ శరీరమునకు కానీ పరమాత్మ. కాబట్టి శరీరాభమానమునందేసి దండవాక్పారుష్యంబుల హింసతో తెరంగున నేను నాదేనేడు వైశ్యంబు జీవులందు శరీరంబునందు సంభవించు. దేహం ఉన్నప్పుడు వాడు నాకు శత్రువు, వీడు దేహం పోయినాక ఎవరికెవరు శత్రువులు ఎవరికెవరు మిత్రులు అవుతారు. అది అట్లా ఆ విధంగా చేసి ఎట్టిగా అదే చెప్తాను అన్నమాట. ఏమి నీవు భక్తితోనైనా సరే, శత్రుత్వంతోనైనా సరే, స్నేహంతోనైనా సరే, ఏ విధంగా అయినా అట్లయితే అతను చేరుతావు అని ఒక పద్యం చెప్తాడు. అది ఇప్పుడు అదే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈయన మనసు ఎట్లుంది, కంసుని మనసు ఎట్లుంది, ఈయన భగవంతుడు ఎప్పుడు కూడా హరి ఎప్పుడు హరి హరి అనుకుంటూనే ఉన్నాడు కదా. మరి మనం ఎట్లా అనుకుంటున్నాం, మనం ఏమన్నా అనుకుంటున్నాం అట్లా. అదే అక్కడ ఇది చెప్తాడు, తిరుగుచు కొడుచుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచు చనవరతంబున్ హరతలిచి తలచి జగము ఆ హరిమయమని చూసే కంసుడు ఆరణీయలుక. అంత కోపంలో కూడా ఇదంతా భగవంతుడే ఉన్నాడు, భగవంతుని ఆకారమే ఉంది కదా అని అనుకున్నాడంట. కాబట్టి వెండియు శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినబడు, చెవులకు ఏ శబ్దం వినబడినా కూడా అది హరిరవం అని ఆలకించు, అది భగవంతుని శబ్దం అని మా వింటాడు. అక్షి మార్గమున ఏది చూడబడు, కంటితో ఏది చూసినా కూడా అది హరిమూర్తిగా నోపునంచు దాదూచు, అది శ్రీమన్నారాయణుడు అని తిరుగుచో దేహము తృణమైన సోకిన. అతడు తిరలాడేటప్పుడు గడ్డి పోసు తగిలినప్పటికీ కూడా హరికరాఘోతమోయనుచు ఉలుకు, ఆ భగవంతుని కత్తి దెబ్బేమని భయపడతాడంట. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన, వాసనలేమైనా ముక్కుకు తగిలినట్లయితే హరిమాలిక గంధమనుచు అడరు, ఆ భగవంతుడు ధరించినటువంటి పుష్పాల వాసన అని భయపడతాడు. పలుకులు ఎవ్వైన పలుకుచో హరి పేరు పలుకవడి అననుచు, ఎవరేం మాట్లాడినా భగవంతుని గురించే, భగవంతుడే మాట్లాడుతున్నాడు, భగవంతుని శబ్దమైన వింటాడంట అట్లా అనుచు. భ్రమసి పలుకు తలుపులు ఎట్టివైన తలచి ఆ తలపులు హరి తలంపులనుచు అలగదలుచు. ఇట్లా ఏ విషయం వచ్చినా కూడా పరమాత్మని వ్యవహారమే అని భయపడతా ఉన్నాడనమాట. అవసరంబున అనుచర సమేతులైన దేవతలు నారరాజమునులను గూడి నలువయు ముక్కంటియు అక్కడికి వచ్చి దేవకీదేవి గర్భంబున అర్భకుండైన పురుషుదీంచిరి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు అవతారం ఎత్తలు పుట్టేటప్పుడు ఆ నారదుడు బ్రహ్మదేవుడు అందరూ ఈశ్వరుడు అందరూ అక్కడికి వచ్చినారంట. వచ్చి చెప్తున్నారు, సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధనుని కాలత్రయమునందు గలుగువాని భూతంబులైదును పుట్టుచోటగువాని 5 భూతములందు అమరువాని 5 భూతంబులు అడిగిన పిమ్మట పరుగువాని సత్యభాషణము సమదర్శనంబు జరిపెడివాని నిన్ను ఆశ్రయింతుము నీ అధీన మాయచేత ఎరుక మాలిన వారలు పెకుగతల నిన్ను పేరుకొందురు ఎరుగ నేర్చు విభుదులు ఏకచిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు అని వచ్చి వీళ్ళు స్తోత్రం చేస్తాడారు. భగవంతుడు ఎటువంటి వాడు? సత్యవ్రతుడు, నిత్య సంప్రాప్తి సాధనుడు, అందరికీ ప్రాప్తే. పరమాత్మ లేనటువంటిది ఎక్కడుంది? అందరి యందు కూడా పరమాత్మ నందు కలగువా అని ఆ కాలాలన్నీ కూడా అతని స్వాధీనంలోనే ఉన్నాయి. భూతంబులైదును పుట్టుచోటగువా అని ఈ పంచభూతాలు ఎక్కడ పుట్టినాయి? ఆయనందే పుట్టినాయి. 5 భూతములందు అమరువా అని ఆ 5 భూతములంతా ఎవరు వ్యాపించి ఉండారు?
భగవంతుడు వేరు. ఇప్పుడు 5 భూతములందు అమరువా అని అంటే పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలను వ్యాపించినాడని అర్థం చేసుకోవాలా, ఉండేది పరమాత్ముడే అని అర్థం చేసుకోవాలా? ఆయన అట్లా చెప్పినాడే మరి 5 భూతములందు అమరువా అని. ఆ భూతములన్నీ నేను వ్యాపించినానంటాడు కదా. ఏ పెద్ద సమస్యలు అందరికీ జనానికి వచ్చిండేది. ప్రపంచం ఉంది, పరమాత్మ దాన్ని వ్యాపించినాడప్ప. ఏమి ఇప్పుడు నష్టం వచ్చిండేది ఏముండదు, అంతా వ్యాపించినాడు అంటున్నారు కదా. అంతా వ్యాపించినాడు అన్నప్పుడు ప్రపంచం ఉన్నట్లే కదా. దీన్నంతా ఆయన వ్యాపించినాడంటే అది ఇది రెండు ఉన్నట్లే అన్నప్పుడు ఇక్కడ మనం కొంచెం అర్థం చేయాలి. కుండనంతా మన్ను వ్యాపించింది అన్న కుండ మన్ను రెండు ఉంటాయా, ఒకటి ఉంటుందా? ఏది మొన్న ఇరవదు కుండిల్లా అట్లా అది వ్యాపకత్వం అంటే ఇట్లా చేసుకోవాలా. భగవంతుడు సర్వవ్యాపకుడు అంటే జనం ఏం చేసుకుంటారప్ప అంటే ఇప్పుడు ఇది ఇది చెప్తారప్ప. ఇప్పుడు ఆభరణాలంతా బంగారు వ్యాపించినాడు అంటాం, అవునా? ఇప్పుడు ఆభరణంలో బంగారు ఉందా లేదా అంటే దానికి చెప్పాలప్ప. ఆభరణం బంగారు ఉందా లేదా? మీరు చెప్పే కదా, వాళ్ళు చెప్పిన చూస్తాము. ఎందుకంటే వేసుకునే వాళ్ళు కదా. అట్లా కాదమ్మా, మేము అడిగిండేది ఆభరణంలో బంగారు ఉందా లేదా? ఉందంటే ఉందానండి, లేకపోతే లేదనండి. ఏమి కాదు, ఒక మాట ఉండాది. ఇప్పుడు ఆభరణంలో బంగారు ఉందంటే బంగారం తీసేసుకుంటే ఆభరణం మిగిలాలి కదా. బంగారం తీసేసుకుంటే ఆభరణం మిగిలాలి కదా. మిగులుతుందే మరి ఏమి దాని అర్థము? బంగారునే మనం ఆభరణం అంటున్నాం అంతే. అర్థమైన ఆభరణం స్వతంత్రంగా లేదు, బంగారునే మనం ఆభరణం అంటున్నాం. కాబట్టి ఆభరణాలు అనేటివి లేనే లేవు. ఓ వ్యవహారానికి మనం పేరు పెట్టుకుంటాం, బంగారుకి పేర్లు పెట్టినారే కానీ, బంగారుకి పేరు పెట్టినా కానీ ఆభరణాల్లో బంగారు ఎట్లుంటుంది? అదే చాలామందికి అక్కడే జరిగిండేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాట అడిగితేనే ఆభరణంలో బంగారు అందరూ వాదిస్తారు. కారణం ఏమంటే వాళ్ళకి నామరూపాల మీదే మోసు. ఆ నామరూపాలకు మూలమైన దాని ఎందుకు గుర్తించడం లేదు. మనం కూడా ఇప్పుడు అంతే, నామరూపమైన ప్రపంచం ఎందు మనకి ఇది ఉంది కానీ నామరూపానికి మూలమైనటువంటి పరమాత్మ ఎందు మనకు దృష్టి లేదు ఎవరికి. అక్కడే చెడిపోచ్చిండేది. ఆత్మసత్యవో బ్రహ్మైవ నాపరహ అన్నప్పుడు ఆత్మసత్యము జగన్మిథ్య అంటే జగత్తు లేదని అర్థం కాదు. ఆ నామరూపాలతో జగత్తు సత్యం కాదు, ఆ నామరూపాలకు ఆశ్రమైన పరమాత్మ సత్యము అనే తెలుసుకోవాలి. వీళ్ళు జగత్ మిథ్య అంటే ఏమి లేకుండా పోయి కదంట. ఏమి లేకుండా పోతే పరమాత్మ ఉంటాడు. మీరు అనుకున్నటువంటి నామరూపాలతో కూడిన జగత్తు మిథ్య. అట్లా ఆ విధంగా మనం ఎప్పుడు కూడా వ్యవహారం చేసేటప్పుడు అన్నీ ఇట్లా మాట్లాడతాం అన్నమాట. ఇక్కడదే 5 భూతములందు అమరువా అని, 5 భూతములు అడిగిన పిమ్మట పరుగువాని. ఇప్పుడు 5 భూతాలు లేకుండా పోతే తను ఉంటాడన్నప్పుడు ఏమర్థము? ఆభరణాలు కరగబెట్టినా బంగారం ఉంటుంది కదా. అట్లా అప్పుడు బంగారే, ఇప్పుడు బంగారే, ఎప్పుడు బంగారే. అదే ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం సత్యభాషణంబు సమదర్శనంబు జరిపెడివాని నిన్ను ఆశ్రయింతుము. అటువంటి నిన్ను మేమందరూ కూడా, ఎవరు? నారదాది మునులు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు అందరూ కూడా వచ్చినారనమాట. నీ అధీన మాయ చేత, మరి నీ స్వాధీనంలో ఉండే ఆ మాయ ద్వారా ఎరుక మాలిన వారలు, బుద్ధి పోగొట్టుకున్న వాళ్ళు. ఎరుక అంటే తెలివి లేనటువంటి వాళ్ళందరూ కూడా పెక్కుగతల నిన్ను పేరుకొందురు. అనేక విధాలుగా దేవతలు, రాక్షసులు, పంచభూతాలు ఇవన్నీ విధాలుగా పేర్లు పెట్టుకొని తిరుగుతాంటారనమాట. ఎరుగ నేర్చు విబుధులు, ఎవరికైతే వివేకం ఉంటుందో అటువంటి బుద్ధిమంతులు ఏక చిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవే అండ్రు. సమస్తము నీవే, నిన్ను విడిచి స్వతంత్రంగా వేరే వస్తువు అనేదే లేదు. ఆ విధంగా మాకు తోచినప్పుడు కూడా ఆ నిన్ను చూసే మేము నామరూపాలతో వ్యవహారం చేస్తున్నాం కానీ నిన్ను విడిచి లేరు. అది ఇనుగాక ప్రకృతి ఒక్కటి పాదు. ఈ పాదు అంటే ఒక చెట్టు, వృక్షం అనుకోండి, అది ప్రకృతి. ఫలములు సుఖ దుఃఖములు రెండు. ఆ చెట్టుకి ఏంటి ఉన్నాయప్ప ఫలాలంటే సుఖము దుఃఖం అనేవి ఉన్నాయి. అంటే ఈ ప్రకృతి ద్వారా సుఖ దుఃఖాలు అనే ఫలాలు 2 ఉంటాయి. 3 వ్రేళ్ళు యావి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ చెట్టుకి వ్రేళ్ళు. తగు రసంబులు 4 ధర్మార్థ కామోక్షం. ధర్మార్థము కరంబులు, ఇవి దీనికి రసాలు. ఎరిగడి విధములు 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు 5. 6 స్వభావంబులు అశోక మోహాదులు.
ఆకలి దప్పులు, సుఖదుఖాలు, జరామరణాలు ఊర్ములు, ఇవి షడూర్ములు అంటారు దీనిని. ధాతువులొక్క 7 పై పొరలు 8 ప్రంగలు, భూతంబులైదు బుద్ధి మనోహంకృతులు. ఈ 8 భూతములైదు, బుద్ధి, మనస్సు, అహంకారము 8. ఇవన్నీ ప్రంగలు అంటే కొమ్మలు. రంధ్రములు 9 కోటరములు, నవద్వారాలు ఇవి. ప్రాణపత్ర దశకంబు 10 ప్రాణాలు. జీవేచ్ఛ పక్షియుగము, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు పక్షియుగం ఆ చెట్టు మీద కాపురము. కలుగు సంసార వృక్షంబు కలుగజీవ అడగింప రాజ ఒక్కడు నీవే. కాబట్టి ఇది దీన్ని కాపాడేదానికి నీ ఒక్కడే రాజువు. కాబట్టి నీ దశ తమ చిత్తముడి ఏ దశలకు పోక, ఎవరైతే ఇతరాన్ని ఆశించుకోకుండా భగవంతుని అందే మనసు పెడితే కడతురు ఎరుకగలవారు వాళ్ళు దాటుతారు. ఎట్లా? దూడ అడుగు క్రియని పాదంబను నావక తన భవసాగరమును. ఎట్లయితే ఆవు వెంట దూడబోతుందో ఆ విధంగా నీ పాద పద్మాలను ఆశ్రయిస్తే ఈ భవసాగరాన్ని దాటేదానికి వీలవుతుంది. కాబట్టి మంచి వారికెల్ల మంగళప్రదులయ్యో, మంచివారికంతా శుభాలు. కల్లరొక మేలు కాని ఎట్టి తనువులెన్ని అయిన దాల్చి, ఎవడైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళ నాశనం చేసే ఎన్ని రకాలైన అవతారాలు, 10 అవతారాలు ఉన్నాయి, ఇంకా 21 అవతారాలను కూడా దీంట్లోనే ఉన్నాయి. ఇట్లా ఎన్ని అవతారాలను ఎత్తావన్నమాట. లోకములకు క్షేమమెల్ల ప్రొద్దు చేయుదీవు, లోకక్షేమమే ఎల్లప్పుడూ నువ్వు చేస్తా ఉంటావని శ్రీమన్నారాయణ్ణి ఈ బ్రహ్మాదులందరూ పొగుడుతాడు అనమాట. ఎరిగిన వారల మనసును, కొంతమంది మనకు తెలుసని కొరమాలిన ఎరుకలెరిగి పనికిరాని జ్ఞానాలన్నీ తెలుసుకొని, కొందరు నీ పేరెరిగి తలపగనొల్లరు. భగవంతుడని నీ నిలిచిపెట్టినారు, వాళ్ళకి తెలిసినట్ల వ్యవహారం చేస్తున్నారు. పరతురు అధోగతుల జాడ పద్మదలాక్ష. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పోతారప్ప అంటే అధోగతికి పోతారంతే. పరమాత్మ లేకోకుండా ఆ నామరూపాలను ఆశ్రయించి వాళ్ళ ఇష్టానుసారం పెట్టుకుంటే అధోగతికి పోతారు. కాబట్టి నీ వారై నీ దశ దమభావంబులు నిలిపి, నీ భక్తులై వాళ్ళ మనసులందరూ నీ ఎలుపు నిలిపి, ఘనులు భయ విరహితులై, మహాత్ములందరూ కూడా ఎలాంటి భయం లేకుండా ఏ విఘ్నంబులు చెందక నీ వరలడి మేటి చోట ఎగడుదురు ఈశా. అటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి దుఃఖాలు ఎలాంటి బాధలు లేకోకుండా భగవంతుడు వాళ్ళందరూ కూడా శుభంగా ఉంటారు అని చెప్పినారు అనమాట. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద, మిమ్ము చూడగంటి మీ కృపగనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు, చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరాశి వాసి తొలగిపోవు.